నుంచి సిద్దిపేట పట్టడం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. నిన్న మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుని విలవిల్లాడిపోయాయి సిద్దిపేటలోని అనేక కాలనీలు. ముఖ్యంగా సిద్దిపేటలోని శ్రీనగర్ కాలనీలో వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సిద్దిపేట అంతటా కూడా వరద బీభత్సం కాస్త ఇవాళ తగ్గినట్టుగా కనిపిస్తోంది. కానీ ఆ వరదతో తీసుకొచ్చిన బురద మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఆ బురదను క్లీన్ చేయలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక నిన్న మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో శ్రీనగర్ కాలనీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆయన నిన్న పరిశీలించి అధికారులు సరైన ముందస్తు చర్యలు తీసుకోని కారణంగానే ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం పూర్తిగా ఈ వర్షాల విషయంలో వరదల విషయంలో పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయిందంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. నిన్న శ్రీనగర్ కాలనీలోని భారీ ఎత్తున వరద చేరి ప్రజలంతా కూడా నానా అవస్థలు పడ్డారు. ఇవాళకి కాస్త పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పటికీ కూడా ఈ రోజు మొత్తం నిన్నంతా వరద ఉంటే ఈ రోజు మొత్తం ఇళ్లంతా కూడా బురద ఉంది. ఆ బురదని క్లీన్ చేయలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట అంతటా కూడా నిన్న వరద బీభత్సం కొనసాగింది. అయితే ఇవాళ కాస్త పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. దీని వెనకాల ఓమరాజ్ మా ప్రతినిధి శివతేజ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. శివతేజ, వరద ఎంత కష్టమో అది వెళ్ళాక అది తెచ్చిన బురదని క్లీన్ చేయడం అంతకంటే కష్టం. మరి ఏమన్నా అధికార యంత్రాంగం ఆ బురదని క్లీన్ చేసేందుకు అక్కడ ఏమైనా సహాయక చర్యలకు ఏర్పాట్లు చేసిందా, లేకపోతే ఎవరిళ్లలో ఉన్న బురదని వాళ్ళని క్లీన్ చేసుకోమని చెప్పారా? సో సిద్దిపేటకైతే వరద పూర్తిగా తగ్గింది. నిన్నటికి ఇప్పటికైతే చాలా తేడా కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా వరద తగ్గింది, బురద మాత్రం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే ఆ విజువల్స్ కనిపిస్తున్నాయో ఆ విజువల్స్ అంతా కూడా నిన్న ఉదయం నిన్న సాయంత్రం వరకు కూడాను పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి. ఇప్పుడు అదంతా కూడా క్లియర్ అయిపోయింది. ఎక్కడా కూడా నీళ్లు కనిపించని పరిస్థితి, కేవలం బురద మాత్రమే ఉంది. మరోవైపు కొన్ని అపార్ట్మెంట్లలో సెల్లార్లోకి అలాగే కొన్ని ఇళ్లలోకి మాత్రం నీరు చేరుకోవడంతో ఆ నీరునంతా కూడా రాత్రి నుంచి అటు మున్సిపల్ వాళ్ళు అలాగే వాళ్ళంతా కూడా నీటిని బయటికి పంపించే ప్రయత్నం అయితే చేశారు. చాలా వరకు నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయినా బురద మాత్రం మిగిలింది. వాటిని సొంతకు సంబంధించిన ఇంటి వాళ్ళు అయితే తీసుకుంటున్నారు. ఏదైతే మనకు ఒక కాలువ కనిపిస్తుందో ఇదే నిన్న ఇక్కడ సిద్దిపేట ఈ శ్రీనగర్ కాలనీ కావచ్చు, హరిప్రియ నగర్ కావచ్చు, శ్రీనివాస నగర్ కావచ్చు, ఈ వరద రావడానికి ప్రధానమైనటువంటి కాలువను మనం విజువల్స్లో చూస్తున్నాము. కోమటి చెరువు ఏదైతే ఉధృతంగా ప్రవహిస్తుందో అక్కడ నుంచి తొగుట ప్రాంతంలో సిద్దిపేట పైన ఉన్నటువంటి తొగుట ప్రాంతంలో ఎక్కువ సెంటీమీటర్లతో వర్షం పడడంతో కోమటి చెరువు ఒకేసారి నిండింది. అక్కడ నుంచి వచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా ఈ కాలువ ద్వారానే అటు ఇటు ఈ రెండు పక్కల కూడా నీళ్ళన్నీ కూడా చేరుకోవడం జరిగింది. సో ఈ ప్రాంతంలోనే నీరంతా కూడా ఎక్కువగా స్టోరేజ్ అయిన పరిస్థితి. అయితే ముందస్తుగానే అధికారులు స్పందించి ఆ నర్సాపూర్ చెరువులు గండి కొట్టడంతో ఆ నీరంతా కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ గండి కొట్టకపోయి ఉంటే ఈ రోజు కూడా పరిస్థితి అట్లాగే ఉండేది. ముందు జాగ్రత్తగా గండి కొట్టారు. అలాగే ఈ కాలువను కూడా కొంత పూడికతీత తీయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. నేను ఎవ్వరు కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి. ఒక ఆటో ప్రజెంట్ వెళ్తుంది, అది ఒక చిన్న ఫ్లైఓవర్ లాంటిది, అది కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. నిన్న ఆ వైపుగా ఒక మనిషి కానీ ఒక వెహికల్ కానీ వెళ్ళలేని పరిస్థితి. పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. కానీ ప్రస్తుతం సీన్ ఆ విధంగా లేదు. సో ఇప్పటికే అధికారులు అయితే ఎవరైతే మున్సిపల్కి సంబంధించిన అధికారులు ఉంటారో వారంతా కూడా ప్రజలకు క్లీనింగ్ చేసే అదైతే కల్పిస్తున్నారు. సో నిన్నటికి ఈ రోజుకి మాత్రం వరద చాలా వరకు తగ్గింది. వర్షం కూడా పూర్తిగా తగ్గడంతో జనాలంతా కూడా కొంత ఆందోళన నుంచి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శివతేజ, థ్యాంక్ యూ.